ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పదవీ విరమణ వయసు 60-62 ఏళ్లకు పెంపు కీలక అప్డేట్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగాల పదవీ విరమణ వయసు 60-62కు పెంచాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ కేబినెట్‌లో ఇటీవల ఆమోదించడంతో తాజాగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారు. పదవీ విరమణ వయసు పెంచితే ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడుతుందో లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఆర్థిక శాఖ ఆమోదం తెలపనుంది. అనంతరం ఆ ఫైలు సీఎంఓకి చేరుతుంది. ఆ తర్వాత మళ్ళీ కేబినెట్ ముందుకు తీసుకురావడం జరుగుతది. అప్పుడు పదవీ విరమణ వయస్సు పెంచుతూ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. వచ్చే కేబినెట్ సమావేశంలోని ఈ ఫైలుకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఆలస్యమైతే ఆ తర్వాత జరిగే సమావేశానికి తీసుకురానున్నారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పదవీ విరమణ వయసును 60-62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. కానీ కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులకు ఈ పదవీ విరమణ వయసు పెంపును వర్తింపజేయలేదు. ఈ క్రమంలో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ పదవీ విరమణ వయసు 60-62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ వినతుల్ని పరిశీలించి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబినెట్‌లో పెట్టి ఆమోదించి ఆర్థిక శాఖకు పంపారు. ఏపీలో ఆ ఉద్యోగులందరికీ పాత పింఛను విధానం కూడా మరోవైపు ఆర్థిక శాఖ సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పింఛను పథకం అమల్లోకి రాకముందు ఎంపికైన ఉద్యోగాలు సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగాలకు పాత పింఛను విధానం అమలుకు కసరత్తు చేస్తుంది. వాస్తవానికి సీపీఎస్ 2024 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే సీపీఎస్‌కు ముందు ఉద్యోగాలు సాధించిన వారు కొన్ని కారణాలతో సీపీఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో చేరారు. వీరికి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. కానీ గత ప్రభుత్వం హయాంలో ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ సంఘాల నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేయడంతో పాత పింఛను అమలుకు ఓకే చెప్పింది. మొత్తం 10,982 మందికి పాత పింఛన్లు అమలు చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత సీఎంఓకు ఫైల్ చేరుతుంది. అక్కడ నుంచి కేబినెట్ ముందుకు వెళ్తుంది. అక్కడ ఆమోదం తెలియజేయగానే పాత పింఛను విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.